హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫ్రంట్ ఓపెన్ స్లిట్ కుర్తీ సెట్. ఒక శారీ తోటి కంప్లీట్ సెట్ని రెడీ చేశాను. ప్లాజో, కుర్తీ, చున్నీ అన్నీ కూడా ఒకే శారీ తోటి రెడీ చేశాను. ఫస్ట్ కుర్తీ స్టిచ్చింగ్ చూద్దాం. కుర్తీ స్టిచ్చింగ్ కోసం శారీలోని ఎంబ్రాయిడరీ చేసి ఉన్న హాఫ్ ఆఫ్ ద పార్ట్ని తీసుకున్నాను. దాంట్లో లేస్ ఉంది, ఆ లేస్ని కూడా రిమూవ్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు బాడీ పార్ట్ కోసం లైనింగ్ని తీసుకున్నాను. లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. సో ఫోల్డ్ చేశాక మనకి కింద హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి చూడండి, కొంచెం ఎక్కువ తక్కువ, అక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ని డ్రా చేసుకుంటున్నాను. సో ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకు మార్కింగ్ చేసేటప్పుడు క్లాత్ అనేది అటు ఇటు అవ్వకుండా నీట్గా వస్తుంది. సో ఇలా స్ట్రెయిట్ లైన్స్ పైన కింద డ్రా చేసుకొని వాటిని ఎక్సెస్ అంతా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మెజర్మెంట్స్ ప్రకారం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఇవి మెజర్మెంట్స్, బట్ నేను ఓన్లీ బస్ట్ మెజర్మెంట్ తోటి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ స్టిచ్చింగ్ చేస్తున్నాను. సో ఫస్ట్ బస్ట్ మెజర్మెంట్ ప్రకారం షోల్డర్ని ఎలా మార్క్ చేసుకోవాలంటే, మన టోటల్ బస్ట్ ఎంతైతే ఉంటుందో దాన్ని డివైడెడ్ బై 6 చేయండి. సో ఈ విధంగా చేస్తే మనకు షోల్డర్స్ మెజర్మెంట్ అనేది వస్తుంది. 7 ఇంచెస్ వచ్చింది. సో ఇదే మెజర్మెంట్కి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని 7.5 ఇంచెస్ ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత బస్ట్ రౌండ్లో 4వ భాగాన్ని మార్క్ చేసుకోవాలి. నాకు 10.5 ఇంచెస్ వచ్చింది. 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్గా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు లెంత్ చూస్తే 16 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ స్టిచ్చింగ్కి పోగా మనకి 15 ఇంచెస్ వస్తుందన్నమాట లెంత్. సో లెంత్ ఇక్కడ ఎండింగ్ పాయింట్లో వెస్ట్ పాయింట్ని మార్క్ చేయాలి. వెస్ట్ రౌండ్లో 4వ భాగం నాకు 9.5 ఇంచెస్ వచ్చింది. 9.5 ఇంచెస్ అండ్ 1.5 ఇంచెస్ సీమ్ అలవెన్స్. సో ఇంతకు మించి ఎక్స్ట్రా మెజర్మెంట్స్ ఏమీ నేను ఇక్కడ మార్కింగ్ చేయలేదు. ప్రిన్సెస్ కట్, డాట్స్ అవి ఏమీ లేవు. సింపుల్ బాడీ పార్ట్ని డ్రా చేశాను. సో ఇలా పాయింట్స్ అని మార్క్ చేశాక అన్నిటిని స్ట్రెయిట్ లైన్లతో కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్, ఆర్మ్ హోల్ కర్వ్, షోల్డర్ని మార్కింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మనం షోల్డర్ విడ్త్ని మార్క్ చేసుకుందాం. షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోవడానికి నేను రెడీ షోల్డర్ 3 ఇంచెస్ రావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఆర్మ్ హోల్ దగ్గర వదిలేస్తున్నాను. అండ్ 3 ఇంచెస్ రెడీ షోల్డర్ కావాలి కాబట్టి ఆ పాయింట్ నుంచి 3 ఇంచెస్ రెడీ షోల్డర్ మార్క్ చేశాను. అండ్ హాఫ్ ఇంచ్ మనకు నెక్ ఫినిషింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను. సో టోటల్గా నేను 4 ఇంచెస్కి షోల్డర్ విడ్త్ని మార్క్ చేశాను. స్టిచ్చింగ్లో హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది. సో బ్యాలెన్స్ 3 ఇంచెస్ నాకు నెక్ విడ్త్ మిగిలింది. సో ఆ నెక్ విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకున్న మెజర్మెంట్స్ వచ్చేసి నార్మల్ నెక్ కోసం తీసుకున్న మెజర్మెంట్స్ అనమాట. సో తీసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి 6.5 ఇంచెస్. ఇది నార్మల్ నెక్. సో ఎవరికైనా 6.5 ఇది నార్మల్ నెక్ అనమాట. దీంట్లో చిన్నగా కింది వైపు చిన్న బ్రాడ్ నెక్ని క్రియేట్ చేస్తున్నాను. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే జరుపుకొని మార్కింగ్ చేస్తున్నాను. సో ఇదే విధంగా స్క్వేర్ నెక్ని నేను ఉంచేస్తున్నాను. మీరు ఏమైనా నెక్ డిజైన్ కావాలనుకుంటే ఆ బాక్స్ లోపల డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ స్క్వేర్ నెక్ ఫ్రంట్ సైడ్ తీసుకున్నాను. ఇది డీప్ కాదు, బ్రాడ్ కాదు, నార్మల్ నెక్. ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను. 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి చిన్నగా రౌండ్ షేప్ ఇస్తున్నాను. చిన్నగా రౌండ్ షేప్ చేసేసుకుంటే మనకు సర్క్యులర్ నెక్ అనేది రెడీ అవుతుంది. సో ఇది బ్యాక్ నెక్, ఇది ఫ్రంట్ నెక్. ఆర్మ్ హోల్ కర్వ్ కోసం డయాగ్నల్గా లైన్ డ్రా చేసుకోవాలి. దానికోసం ఫార్ములా బస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24. సో ఆ ప్రకారం డ్రా చేస్తే నాకు 1.33 వచ్చింది. దాంట్లో 1.25ని డయాగ్నల్గా మార్క్ చేశాను. మార్క్ చేసుకున్న తర్వాత ఆ షోల్డర్ డౌన్ కోసం హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకొని షోల్డర్ డౌన్ని నెక్ పాయింట్ నుంచి జాయిన్ చేసేసుకోవాలి. సో ఇలా షోల్డర్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం కొలుచుకుంటే మనకి 7 ఇంచెస్ వస్తుంది. సో ఈ 7 ఇంచెస్కి సెంటర్ పాయింట్ తీసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ డయాగ్నల్గా గీసిన పాయింట్ని అటాచ్ చేస్తూ ఫిట్టింగ్ లైన్ వరకు కలుపుకోవాలి. సో ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని మనం చేతితోటే ఈజీగా డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి మన ఆర్మ్ హోల్ రౌండ్ని చెక్ చేస్తే మన వెస్ట్ సైజ్కి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. సో ఇదంతా కట్ చేసేసుకున్న తర్వాత ఫిట్టింగ్ దగ్గర చిన్నగా టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రా టక్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. సింపుల్ బాడీ పార్ట్ కాబట్టి డాట్స్ ఏం లేవు కాబట్టి ఫిట్టింగ్ లైన్ దగ్గర మాత్రమే నేను టక్స్ పెట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేసినప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ నెక్ వరకు మాత్రమే కట్ చేసాము. సో ఇప్పుడు ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ లోతు ఉంటుందండి ఫ్రంట్ సైడ్. సో దాన్ని కట్ చేసుకోవాలి. దానికోసం ముందుగా ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచ్ లోపల వైపు మార్క్ చేసుకోవాలి. లోపల వైపు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ నుంచి కిందికి లైన్ని డ్రా చేయాలి.
వీడియోలో చూపించినట్టుగా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం 1.25 వచ్చింది కదా ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ కోసం, ఆ 1.25ని డయాగ్నల్‌గా మార్క్ చేసుకోవాలి మళ్ళీ. సో, మనం లోపలికి తీసిన పాయింట్ నుంచి డయాగ్నల్‌గా మార్క్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుంచి మనం షేప్ చేసుకోవాలి. మనకు సెకండ్ గీసిన పాయింట్ ఉంది కదా డయాగ్నల్ పాయింట్, ఆ పాయింట్ నుంచి ఫిట్టింగ్ లైన్ వరకు లైన్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. సో, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 కూడా రెడీ అయిపోయాయి. ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. యాక్చువల్‌గా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు హాఫ్ ఆఫ్ ద పార్ట్ నేను విడిగా కట్ చేశాననమాట. అది దాంట్లోనే ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాను. సో, ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ పైన చూడండి చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వచ్చింది కదా! సో, ఆ పార్ట్‌ని మాత్రమే నేను బాడీ పార్ట్‌కి తీసుకుంటున్నాను. కింద ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి బార్డర్, అది హ్యాండ్స్‌కి తీసుకుంటాను. సో, దానికోసం ముందుగా ఇలా ఒక స్ట్రెయిట్ పీస్‌నైతే లైనింగ్ క్లాత్‌ని పెట్టి తీసుకున్నాను. ఇలా కట్ చేశాక బ్యాలెన్స్ మిగిలిన ఫ్యాబ్రిక్‌ని హ్యాండ్ కోసం యూజ్ చేస్తాను. ఇందులో ఓన్లీ 1 హ్యాండ్ మాత్రమే వస్తుంది కాబట్టి, ఇంకా శారీలో ఇంకొక భాగాన్ని తీసుకుంటున్నాను. సో, ఇంకొక పార్ట్ తోటి మనం ఇంకొక బాడీ పార్ట్‌ని కట్ చేసుకోవాలి. ఇలా శారీనంతా కూడా ఒక సైడ్ ఓపెన్ చేసి నీట్‌గా దాన్ని పర్చేసుకోవాలి. పర్చేసుకున్న తర్వాత ఎంబ్రాయిడరీ వచ్చింది చూడండి పై వైపు. సో, దాన్ని మనం బాడీ పార్ట్‌కి యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో, బాడీ పార్ట్‌ని దానిపైన పెట్టి ఒక పీస్‌ని కట్ చేసుకోవాలి స్క్వేర్‌గా. లైనింగ్ ఎలా ఉందో అలా కట్ చేయొద్దు. జస్ట్ సింపుల్‌గా స్క్వేర్ పీస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి 2 పార్ట్స్ ఫ్రంట్, బ్యాక్ 2 మెయిన్ ఫ్యాబ్రిక్‌తో కటింగ్స్ అయిపోయాయి కదా! వీటిని యాస్ ఇట్ ఈజ్ అలాగే పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎక్సెస్ ఫ్యాబ్రిక్ ఉంది చూడండి కట్ చేయంగా, దీన్ని మళ్ళీ కింది వైపు నుంచి కట్ చేసేసుకొని, ఈ పార్ట్‌ని హ్యాండ్స్‌కి యూజ్ చేస్తాను. సో, ఆల్రెడీ మనకొక హ్యాండ్‌ని మనం ఇంకో కట్ చేసి పెట్టాం కదా! సో, దీన్ని రెండిటిని కలిపి ఈక్వల్‌గా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఎక్కడన్నా ఉంటే ఆ ఎక్సెస్ అంతా కూడా తీసేసి 2 పీసెస్‌ని ఈక్వల్‌గా కట్ చేసుకొని, హ్యాండ్ యొక్క మెజర్‌మెంట్స్‌ని మార్క్ చేసుకోవాలి. సో, ఇందులో హ్యాండ్ బార్డర్ అనేది మనకి చక్కగా హ్యాండ్స్‌కి కింద వస్తుంది కదా! లుక్ అనేది చాలా బావుంటుంది. సో, రెండిటిని ఈ విధంగా వేసుకోవాలి. 2 రైట్ సైడ్ పార్ట్‌లు ఎదురెదురుగా రావాలి. రాంగ్ సైడ్ మనకి పైనొచ్చింది చూడండి. ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ముందు ఒక స్ట్రెయిట్ లైన్‌ని డ్రా చేస్తాం. లేస్ ఉన్న సైడ్ కాకుండా నార్మల్ సైడ్ ఒక స్ట్రెయిట్ లైన్ డ్రా చేసి అక్కడి నుంచి లెంత్‌ని మెజర్ చేశాను. లెంత్ నాకు 21 ఇంచెస్ వచ్చింది. కరెక్ట్‌గా సరిపోతుంది. సో, ఇక్కడ నుంచి స్ట్రెయిట్ లైన్ డ్రా చేశాం కదా! అక్కడి నుంచి 10 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు నుంచి 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ కోసం 3.5 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి మన ఆర్మ్ హోల్ ఎంతైతే ఉంటదో అంత మార్క్ చేసుకోవాలి. నాకు 7½ ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ తీసినప్పుడు సో, 7½ ఇంచెస్ మార్క్ చేశాను. ఇంకా హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను ఎక్సెస్ తీసుకుంటున్నాను. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేసి సెట్ చేస్తాను. ఎందుకంటే ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. పైగా దీంట్లో మనం లైనింగ్ ఏం యూజ్ చేయట్లేదు కాబట్టి మనకు 2 హ్యాండ్స్ ఈక్వల్‌గా రావాలి. సో, కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్సెస్ వచ్చినా కట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మార్కింగ్ చేశాక నాకు కొంచెం ఎక్సెస్ ఫ్యాబ్రిక్ మిగిలింది కాబట్టి ఆ ఫ్యాబ్రిక్‌ని నేను ఇక్కడ కొంచెం ప్రిల్స్ యాడ్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. సో, 2 ఇంచెస్ మిగిలింది కాబట్టి పై వైపు నుంచి ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్క్ చేశాను. సో, మార్క్ చేసిన తర్వాత కింద మనకు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ యాడ్ చేయాలి. సో, దాన్ని హ్యాండ్ లూజ్ వరకు ఎక్కడైతే జాయింట్ వస్తుందో అక్కడి వరకు జాయిన్ చేసేసుకోవాలి. సో, ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ వరకు 2 ఇంచెస్ ఉండేటట్టుగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనము 2.5 మార్క్ చేసాం కదా! అక్కడి నుంచి మళ్ళీ 7.5 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మార్క్ చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎస్ కర్వ్‌లో షేప్ డ్రా చేసుకోవాలి. సో, ఇలా సింపుల్‌గా హ్యాండ్‌ని మనం డ్రా చేసుకుంటే, మనకు పైన చిన్న చిన్న ప్లీట్స్ వస్తాయి. ఎక్సెస్ 2 ఇంచెస్ ఉంది కదా! ఆ 2 ఇంచెస్ మనకక్కడ ప్లీట్స్‌లలో వెళ్ళిపోతాయి. సో, చిన్నగా హ్యాండ్ అనేది కొంచెం బుట్ట హ్యాండ్స్ టైప్‌లో చాలా లుక్ బావుంటుంది. ఇప్పుడు దీన్ని కొంచెం హాఫ్ ఇంచ్ పైకి తీసుకొని, ఇలా రౌండ్ షేప్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం నేను ఎటువంటి కటింగ్ చేయట్లేదు. ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత కట్ చేసుకుంటాం. ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎక్సెస్ సరిపోతుందో లేదో చూసుకొని కట్ చేసుకుంటాను. సో, ఇక్కడ లేస్ కూడా ఒక హ్యాండ్‌కి లేదు. దానికి కూడా నేను లేస్‌ని జాయిన్ చేస్తాను. ఇప్పుడు హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది. ఈ ఎక్సెస్ ఫ్యాబ్రిక్ అంతా కూడా మిగిలిపోయిన శారీ ఫ్యాబ్రిక్ అంతా కూడా బాడీ పార్ట్‌కి
యూజ్ చేస్తాను. సో, ఫస్ట్ మనం బాడీ పార్ట్‌ని స్టిచ్ చేద్దాం. బాడీ పార్ట్ స్టిచ్ చేయడానికి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే సేమ్ చెప్తున్నానండి. జారే ఫ్యాబ్రిక్స్‌కి కానీ, ఏ ఫ్యాబ్రిక్స్‌కైనా సరే లైనింగ్ క్లాత్‌ని ఈ విధంగా పిన్స్‌తో పెట్టుకొని, ఎక్కడిదక్కడ మంచిగా పిన్స్ తోటి సెటప్ చేసేసుకొని, స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్యాబ్రిక్ అటు ఇటు అవ్వడం లాంటివి జరగవనమాట. సో, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి. ఇది నేను ఫ్యాబ్రిక్ రాంగ్ సైడే ప్లేస్ చేసి, మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రాంగ్ సైడే లైనింగ్ క్లాత్‌ని పెట్టి స్టిచ్చింగ్ చేశాను. సో, మొత్తం అంతా స్టిచ్చింగ్ అయిపోయింది. ఇప్పుడు పిన్స్ అన్నీ తీసేసుకొని, మన ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్‌నంతా కూడా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్‌నంతా కూడా కట్ చేసుకోవాలి. నేను నెక్ దగ్గర ఫినిషింగ్ వేరే ఇస్తాను. అందుకోసమే నేను రాంగ్ సైడ్ నుంచే స్టిచ్చింగ్ చేసుకున్నాను. సో, అంతా కట్ చేసిన తర్వాత మనకు బాడీ పార్ట్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నెక్ ఫినిషింగ్ కోసం నేను పైపింగ్‌నయితే యూజ్ చేస్తున్నాను. దానికోసం గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్‌ని తీసుకొని పైపింగ్‌ని రెడీ చేశాను. దాన్ని ఇప్పుడు నెక్ చుట్టూ స్టిచ్ చేస్తాను. సో, ఇక్కడ నెక్ చుట్టూ పైపింగ్‌ని స్టిచ్ చేసేటప్పుడు వీలైనంత వరకు సింగిల్ పాదాన్ని యూజ్ చేయండి. దానివల్ల మనకి నెక్ పైపింగ్ అనేది చాలా నీట్‌గా ఫ్యాబ్రిక్‌కి అటాచ్ అవుతుంది. ఇది రైట్ సైడ్ నుంచే పెడుతున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వైపే పెట్టి, మెయిన్ ఫ్యాబ్రిక్ పైనుంచే పైపింగ్‌నంతా కూడా జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. సో, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్‌ని ఎనక వైపుకి తిప్పుకోవాలి. దానికోసం ముందు ఎక్సెస్ ఉన్న ఫ్యాబ్రిక్‌నంతా కట్ చేసి చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చిన తర్వాత దీన్ని వెనక వైపుకు తిప్పుకుంటే మనకి పైపింగ్ చేసిన కనిపిస్తుంది చూడండి. పైపింగ్ చేసిన లైన్ మొత్తం బయటికి కనిపిస్తుంది. ఇప్పుడు దాని పక్క నుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసేస్తే మన ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తుంది. అది లెవ్వకుండా ఎనక వైపుకి వెళ్ళిపోతుందనమాట. మనం స్టిచ్చింగ్ చేసాం కదా అదంతా. ఇదే విధంగా బ్యాక్ నెక్‌ని కూడా రెడీ చేసుకోవాలి. బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్. సో, ఇలా రెండిటిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్కర్ట్ పార్ట్‌ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను. సో, స్కర్ట్ పార్ట్ కోసం ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాక్ అండ్ ఫ్రంట్ బాడీ పార్ట్స్‌ని తీసుకున్నాను. సో, వీటిని పక్కన పెట్టేసుకుందాం. పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్కర్ట్ పార్ట్ కోసం శారీలో ఉన్న ఫ్యాబ్రిక్‌ని మిగిలిపోయిన ఫ్యాబ్రిక్ ఉంది కదండీ! ఎంబ్రాయిడరీ చేసి మిగిలిపోయిన ఫ్యాబ్రిక్‌ని తీసుకున్నాను. సో, ఈ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను. కింది వైపు అన్నీ ఈక్వల్‌గా వచ్చేటట్టుగా చూసుకున్నాను. సో, ఈ శారీ అంతా చూస్తున్నారు కదా! కింద బార్డర్ వచ్చింది ఎంబ్రాయిడరీ. మధ్యలో అక్కడక్కడ చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి. అండ్ కింద లేస్ వచ్చింది. సో, దీన్ని మెజర్ చేసుకోవాలి. మన కంప్లీట్ లెంత్. నాకు కంప్లీట్ కుర్తీ వచ్చేసి 42 ఇంచెస్‌కి రావాలి కాబట్టి నేను 42కి ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా యాడ్ చేసి 43 ఇంచెస్ వచ్చే దగ్గర పెట్టుకొని పైనుంచి ఎక్సెస్‌ని కట్ చేశాను. పైనుంచి ఎక్సెస్ కట్ చేశాను. ఆ ఎక్సెస్‌ని మనం చున్నీకి యూజ్ చేసుకోవచ్చు. సో, అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ రెండిటిని ఈక్వల్‌గా ఫోల్డ్ చేసి కట్ చేశాను. ఇది మొత్తం 37 ఇంచెస్ ఉందండి. మొత్తం కొలిస్తే 37 ఇంచెస్ ఉంది. సో, ఈ 37 ఇంచెస్‌ని మనం బాడీకి అడ్జస్ట్ చేయాలి. ఫ్రంట్, బ్యాక్ 2. సో, ఫస్ట్ బ్యాక్ పార్ట్‌ని చూపిస్తున్నాను ఎలా అడ్జస్ట్ చేస్తున్నానో. సో, అటువైపు, ఇటువైపు 2 ఇంచుల వరకు వదిలేసుకోవాలి. సైడ్స్ వదిలేసుకున్నాక సెంటర్‌లో మిగిలిన ఫ్యాబ్రిక్ తోటి ప్లీట్స్ ఇవ్వాలి. సో, ఈ విధంగా సెంటర్‌లో మిగిలిన వాటితోటి ప్లీట్స్ ఇస్తే మనకు బాడీ పార్ట్ అనేది రెడీ అవుతుంది. సో, అదే విధంగా ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా చేసుకోవాలంటే ముందుగా మిగిలిపోయిన ఫ్యాబ్రిక్‌ని 2 పీసెస్‌గా కట్ చేయాలి. ఇది ఫ్రంట్ స్లిట్ కదండీ! అందుకని నేను 2 పార్ట్స్‌గా కట్ చేస్తున్నాను. సో, ఇలా 2 పార్ట్స్‌గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఇలా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఉంటుంది. దీనికి నా దగ్గర ఉన్న ఈ గోల్డ్ కలర్ 1/2 ఇంచ్ లేస్‌నయితే జాయిన్ చేస్తున్నాను. సో, ముందుగా ఫ్యాబ్రిక్‌ని మన వైపు అంటే రైట్ సైడ్ నుంచే ఫోల్డ్ చేసేసుకొని దానిపైన లేస్‌ని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో, దానివల్ల ఫ్రంట్ స్లిట్ ఉంటుంది కదా! దానికి ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. సో, అదే విధంగా అదే లేస్‌ని నెక్‌కి కూడా యూజ్ చేస్తున్నాను. మిషన్ పైన లేస్‌ని ఎలా కుట్టాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా స్కర్ట్ పార్ట్‌కి ఈ విధంగా రైట్ సైడ్ ఫోల్డ్ చేసుకొని ఒక చిన్న స్టిచ్ వేసుకోవాలి. కింద ఎడ్జెస్ నుంచి పైన ఎడ్జెస్ వరకు ఇలా ఒక స్టిచ్ వేసేసుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న లేస్ ఉంటుంది కదా! దాన్ని కట్ చేసిన పీస్‌ని వెనక వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి. వెనక వైపుకి ఒక చిన్న ఫోల్డ్ చేసుకొని అక్కడి నుంచి స్టిచ్చింగ్ లైన్ వేసుకోవాలి. మొత్తం ఫ్యాబ్రిక్ ఎడ్జెస్ అంతా కూడా నీట్‌గా జాయిన్ అయ్యేటట్టుగా చూసుకుంటూ చే అటాచ్ చేసుకోవాలి. సో, ఇలా స్టిచ్ చేసేటప్పుడు లేస్‌ని మాత్రం లాగకండి. గట్టిగా లాగారనుకోండి ఫ్యాబ్రిక్ అనేది దగ్గరకయిపోతుంది. మనకు మొత్తం ఫినిషింగ్ అయిన తర్వాత ఫ్యాబ్రిక్ అంతా ఒక దగ్గరికి ఇలా ముదురుకున్నట్టు అవుతుందనమాట. సో, లాగకండి. ఇదే విధంగా
మనం ఇంకో పార్ట్‌ని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ పార్ట్ కోసం దాన్ని ఫోల్డ్ చేసి కింద వైపు ఒక చిన్న టక్ ఇచ్చుకోవాలి. కట్ చేసుకోవాలి సెంటర్ పాయింట్. కట్ చేసుకున్నాక ఆ కటింగ్ పాయింట్ నుంచి నెక్ పాయింట్ వరకు, నెక్ సెంటర్ వరకు లేస్‌ని జాయిన్ చేసుకోవాలి. సో, నెక్ పాయింట్ వరకు ఎంతైతే వస్తుందో అంతవరకు జాయిన్ చేసుకొని ఆ ఎక్సెస్‌ని కట్ చేసేసుకోవాలి. సో, మొత్తం అంతా కూడా ఎక్సెస్ అంతా కూడా నీట్‌గా కట్ చేసేసుకొని ఆ ఎక్సెస్‌ని లోపల వైపుకి ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలండి పక్కనే. ఎందుకంటే లేస్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఉంటుంది కదా! మనం ఏస్తే సెంటర్ స్టిచ్ వేయాలి లేదా 2 సైడ్స్ పక్క పక్కనే 2 స్టిచెస్ వేసుకోవాలనమాట. సెంటర్ స్టిచ్ వేసుకున్నా సరిపోతుంది. సో, ఇక్కడ నేను 2 సైడ్స్ 2 వైపులా స్టిచ్ వేసేసాను. దానితో ఇంకా నెక్ సైడ్ కూడా ఫినిషింగ్ చేస్తున్నాను. నెక్ వైపు కూడా సేమ్ లేస్ తీసుకొని జాయిన్ చేస్తున్నాను. ఇదొచ్చేసి స్క్వేర్ నెక్ కాబట్టి మనం కార్నర్స్‌కొచ్చాక కొంచెం కిందికి కుట్టేసి నీడిల్ ఫ్యాబ్రిక్ పైనే పెట్టి ఫ్యాబ్రిక్‌ని తిప్పుకోవాలి. ఎటువైపయితే స్టిచ్ చేసుకోవాలో అటువైపుకి ఫ్యాబ్రిక్ తిప్పుకొని కుట్టి వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఆహ్, లేస్‌కి ఇంకో వైపు కూడా స్టిచ్ చేయాలి. అంటే నేను పక్క పక్కనే 2 స్టిచ్‌లు రావాలని చెప్పాను కదండీ! సో, అదే విధంగా పక్కనే ఇంకో స్టిచ్ వేసేసుకొని నెక్ చుట్టూ స్టిచ్ చేసేస్తే నెక్‌కనేది కరెక్ట్ షేప్ వస్తుంది. లేస్ అనేది లెవ్వకుండా కరెక్ట్‌గా ఫిక్స్ అవుతుందనమాట. సో, ఇది నేను ఓన్లీ ఫ్రంట్ నెక్‌కి మాత్రమే చేశాను. బ్యాక్ నెక్ ఓన్లీ పైపింగ్ యూజ్ చేశాను. ఇప్పుడు స్కర్ట్ పార్ట్‌ని, బాడీ పార్ట్‌ని జాయిన్ చేయాలి. ముందు నేను మీకు చూపిస్తున్నాను. పిన్స్ తీసుకొని లేస్ స్టిచ్ చేశాం కదా! ఆ లేస్ పాయింట్ ఫ్రంట్ స్లిట్ 2 కింద ఉన్న దానికి వచ్చేటట్టుగా మిడిల్‌లో వచ్చేటట్టుగా పిన్ చేసుకొని, ఎక్సెస్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా ప్లీట్స్ ఇచ్చి అడ్జస్ట్ చేస్తున్నాను. సో, సైడ్స్‌లో మాత్రం 2 ఇంచెస్ వరకు వదిలేసేయాలి. 2 ఇంచెస్ కుట్టకుండా వదిలేసేయాలి. చూడండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయిపోయింది. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి. ఫ్రంట్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది. సైడ్స్‌లో మనం 2 ఇంచెస్ వదిలేసి సెంటర్‌లో ప్లీట్స్ ఇచ్చాం కాబట్టి చాలా నీట్‌గా చాలా బావుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్‌ని ఒకదాని మీద ఒకటి పెట్టి షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కూడా జాయిన్ చేయాలి. సో, షోల్డర్స్ అండ్ హ్యాండ్స్ రెండిటిని నేను జాయిన్ చేసేసాను. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా తిప్పేసుకోవాలి. వెనక వైపుకు తిప్పుకొని ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్‌కొచ్చేసి ఇప్పుడు 2 సైడ్స్ ఉన్నాయి కదా! ఫ్రంట్, బ్యాక్ పార్ట్‌లు ఆ 2 ఈక్వల్‌గా పెట్టేసుకొని జాయింట్లు ఎక్కడైతే వస్తున్నాయో సో, ఆ మెయిన్ పాయింట్స్ కలిసేటట్టుగా ఆర్మ్ హోల్ దగ్గర, నడుం దగ్గర అండ్ కింద. అవి ఎగ్జాక్ట్‌గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. సో, ఎగ్జాక్ట్ పాయింట్స్ దగ్గరే ఉన్నాయి. వాటిని అక్కడ మార్కింగ్ చేశాను చూడండి కొలత. మనం సీమ్ ఎలవెన్స్ ఎంతైతే వదిలేసామో అంత మార్కింగ్ హ్యాండ్ లూజ్ నుంచి కింది వరకు చేసుకుంటూ రావాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత నడుం కొలత దగ్గర ఒక 5 ఇంచులు కిందికి మార్క్ చేసి బాడీ పార్ట్ నుంచి కింద స్కర్ట్ పార్ట్‌కి ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. సో, ఇలా డ్రా చేసుకోవడం వల్ల మనకి కింది నడుం పార్ట్ వరకు కరెక్ట్‌గా ఫిట్టింగ్ వస్తుంది. కిందికొచ్చేసరికి మనకి గేర అనేది ఎక్కువగా వస్తుందనమాట. సో, ఇలా అంతా స్టిచ్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర ఎక్సెస్ వదిలేసాను కదా! సో, ఆ ఎక్సెస్‌ని నేను కట్ చేయలేదు. దాన్ని ఫిట్టింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫిట్టింగ్ చేసుకున్న తర్వాత నేను బాడీ పార్ట్‌కి జాయిన్ చేశాను కదా! అక్కడ నుంచి ఎక్సెస్ ఎంతుందో చూసుకొని కట్ చేశాను. వీడియోలో చూపించినట్టుగా ఇలా నీట్‌గా కట్ చేసుకుంటే మనకు ఎక్సెస్ అనేది వెళ్ళిపోతుంది. హ్యాండ్ కూడా కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఎడ్జెస్‌ని లోపలికి ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ఎడ్జెస్‌ని లోపల వైపుకి 2 ఎదురెదురుగా 2 లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో, ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి బ్యాక్ సైడ్ ఫినిషింగ్ నీట్‌గా ఉంటుంది. థ్రెడ్స్ కూడా ఊడి బయటికి రావన్నమాట. సో, ఇదే విధంగా రెండో వైపు కూడా మనం కట్ చేసేసుకొని సేమ్ ఇదే విధంగా కింది నుంచి పై వరకు కింద నుంచి పై వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయితుంది. కింద ఏం స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనకి లేస్ ఇచ్చేసారు కాబట్టి ఆ లేస్‌ని యూజ్ చేశాను. సో, ఫైనల్లీ స్టిచ్చింగ్ తర్వాత నా డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. కుర్తీ స్టిచ్చింగ్. నెక్స్ట్ వ్లాగ్‌లో ప్లాజా స్టిచ్చింగ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సో, ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి అండ్ మన ఇంకా వీడియోస్ కోసం అయితే ఫాలో చేయండి. మీకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి.